దీపమే దైవం. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర. 4 రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు. గుడి లేదు, విగ్రహం లేదు. కొండ గుహే దేవుని సన్నిధి. తేజోమయ జ్యోతి రూపమే దైవం. దీప జ్యోతి రూపంలో దర్శనమిచ్చే అమ్మే ఆది పరాశక్తి. ఈ శక్తి స్వరూపాన్ని దర్శించుకోవాలంటే 2 రాష్ట్రాల సరిహద్దుల్లోని కొండ కోణంలో కొలువైన జంగుబాయి జాతరకు వెళ్లాలి. జంగుబాయి జాతరపై సాక్షి ప్రత్యేక కథనం. ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర ఘనంగా ప్రారంభమైంది. కొండ కోణంలో ప్రకృతి ఒడిలో దీపమే దైవంగా తరతరాలుగా పూజలందుకుంటున్న దుర్గామాత పుష్యమాస ఆరంభంతో భక్తులకు దర్శనమిస్తోంది. దీపోత్సవ కార్యక్రమంతో ప్రారంభమైన జాతర మహాఘట్టానికి చేరుకుంది. 4 రాష్ట్రాల నుండి తరలివచ్చిన ఆదివాసీలతో అడవంతా పులకించిపోతోంది. కొమరం జిల్లా కెరమూరి మండలంలోని మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో వివాదాస్పద గ్రామం ముఖద్దంగూడ పంచాయతీ పరిధిలోని కొండల్లోని గుహల్లో వెలిసిన జంగుబాయి అమ్మవారికి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీలు జాతరను ఘనంగా ప్రారంభించారు. గుహలో వెలిసిన అమ్మవారు దీపం రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీపాన్ని దర్శించుకోవడానికి గుహలోకి కష్టతరంగా వెళ్ళాలి. కొందరు వెళ్లి వచ్చిన తర్వాతే ఇంకా కొందరు వెళ్ళాలి. దర్శనానికి వెళ్లడం ఎంత కష్టంగా ఉన్నా తమ దేవతను ఎంతో భక్తితో కొలుస్తున్నారు ఆదివాసీలు. ఈ నెల 17న శుద్ధి కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఎందరో రాజకీయ నేతలు కూడా జంగుబాయిని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. ఆదివాసీ దేవతలంతా ఒక కారణం చేత అవి ఒక గుహలో బంధించడం జరిగింది. ఆ దేవులను తీయడానికి ముందుకు ఏ దేవతలు రాలే, కానీ జంగుబాయి ముందుకు వచ్చి ఏదైతే జంగుబాయితో పాటు పాండ్రుకుప్పలింగో అదే రకంగా హీరసుక్క ముగ్గురు కలిసి మా ఆదివాసీ దేవతలను బయటకు తీసుకురావడం అనేది గతంలో పురాణాల్లో మరి కథల రూపంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందుకోసమే పూసమాసం వచ్చింది అంటేనే ఆదివాసులు పవిత్రమైన జంగుబాయి దేవస్థానానికి పోయి దర్శనం చేసుకోవాలన్న ఆలోచనతోటే అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివస్తున్నారు. జాతర పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఆచారాలను పాటిస్తారు. 8 గోత్రాల పూజారులను కలుస్తారు. గంపను నెత్తిపై పెట్టుకుని ఇంటి దారి పడతారు. ఆడపడుచులు ఎదురు పడితే కానుకలు సమర్పిస్తూ వెళ్తూ ఉంటారు భక్తులు. జంగుబాయిని దర్శించుకోవడంతోనే ఆదివాసీలకంతా మంచి జరిగిందని, అప్పటి నుండి ఇక్కడ జంగుబాయి జాతర కొనసాగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. ఇక్కడ మేము తరతరాలుగా జరుపుకుంటాము ఇది జంగుబాయి జాతర. అంటే మా ముత్తాతలు వాళ్ళు జరుపుకున్నారు, తర్వాత మేము కూడా జరుపుకుంటున్నాం అన్నమాట. అంతే. ఇంకా మీకు ఇక్కడికి ఎవరెవరు వస్తారంటే అంటే ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి మీరు చూడొచ్చు. అంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళ దేవుల్ని ఇక్కడికి తీసుకొస్తారనమాట. దేనికి తీసుకొస్తారు? బేటీలకు అనమాట. వాళ్ళ దేవుల్ని తీసుకొచ్చి ఇక్కడ జంగుబాయిని బేటిస్తే వాళ్ళకి ఆ దేవుడు ఏమంటారు, ఒక పవర్ఫుల్ వస్తుంది అని అదే నమ్ముతారనమాట. సో అది బేటీలు జరుగుతాయి అనమాట. ఇక్కడ ఆదివాసీలు నిర్వహించుకునే ఉత్సవాలకు ఎలాంటి సరిహద్దులు ఉండవు. అడవి బిడ్డలున్న ప్రతి రాష్ట్రం నుంచి ఈ జాతరకు వచ్చి తమ ఇష్ట దైవాల్ని కొలుస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. తరతరాలుగా ఈ జాతరలను ఏ మాత్రము వన్నె తరగకుండా అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి.